హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం డీటీ వర్షిప్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా ఆచమనం చేద్దాము. ముందుగా మన కుడి చేతి యొక్క మధ్య వేలిని ఆచమన్ పాట్స్ యొక్క నీటి పైన కొంచెం తాకించి గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని అన్ని పుణ్యనదులను ఆవాహన చేయాలి. ఇప్పుడు ఆ నీటిని కొద్దిగా మన పైన ప్రోక్షణ చేసుకోవాలి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి ఓం శ్రీ విష్ణు ఓం శ్రీ విష్ణు ఓం శ్రీ విష్ణు అని అనుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేద్దాము. ఎప్పుడు ఏది ముట్టుకోవాలన్నా కానీ కుడి చేత్తోనే మనం ముట్టుకోవాలి. కుడి చేత్తో ఒక చుక్క నీరు తీసుకొని మన ఎడమ చేతిలో వేసుకొని శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత కుడి చేతిలో కూడా ఒక చుక్క నీరు వేసుకొని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు భగవన్నామాలు చెప్తూ 3 సార్లు ఈ నీటిని మనం తాగాలి. ఓం కేశవాయ నమః అనుకుంటూ నీటిని మనము తాగాలి. మళ్ళీ చేతిని శుద్ధి చేసుకోవాలి. రెండోసారి ఓం నారాయణాయ నమః అని తాగాలి. మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. ఓం మాధవాయ నమః అనుకుంటూ తాగి ఓం గోవిందాయ నమః అని 2 చేతులు శుద్ధి చేసుకోవాలి. ఆచమనం ముగుస్తుంది. ఇది ఇందాక మనం ఆచమనం చేసిన ఆచమన పాత్ర. 2 ఆచమన పాత్ర తీసుకోవాలి. ఒకటి భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క వస్తువులను శుద్ధి చేయడానికి మనము ఒక ఆచమన పాత్ర వాడాలి. రెండవది మన చేతులు శుభ్రం చేసుకోవడానికి ఒక ఆచమన పాత్ర వాడాలి. ఈ రెండింటిని కూడా మనం కలపకూడదు. తర్వాత మన ఎడమ పక్కకి మ్యాట్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేసి శుద్ధి చేసుకోవాలి. దీనిపైన నిల్చొని మనము శంఖంను ప్యూరిఫై చేసి ఈ శంఖాన్ని గట్టిగా మనము 3 సార్లు పూరించాలి. ఇప్పుడు తిరిగి శంఖాన్ని శుద్ధి చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు సంసార దావానల అనేటటువంటి మంగళహారతిని ఇచ్చే విధానాన్ని చూద్దాము. 7 వస్తువులు ఉంటాయి. ముందు చెక్ చేసుకోవాలి ప్లేట్లో. అగరబత్తి, నేతి పంచహారతి, శంఖం నీళ్ళు, ప్లోత వస్త్రం, పుష్పాలు, చామరము, పికాక్ ఫెదర్. ముందు అగరబత్తిలు వెలిగించాలి. మంటను ఆర్పిన తర్వాతే స్వామికి సమర్పణ చేయాలి. ధూపమే సమర్పణ చేయాలి. మంటతో తిప్పకూడదు. 1 స్పూన్ ఆచమన వాటర్తో శుద్ధి చేయాలి అగరబత్తిని, గంటని. మనం డైరెక్ట్గా భగవంతుని పూజించకూడదు. ముందుగా మన గురువుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత గవర్నతాయి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత శ్రీమతి రాధారాణి నుంచి కూడా మనము పర్మిషన్ తీసుకున్నాక భగవంతుడైన శ్రీకృష్ణుని యాక్చువల్ వర్షిప్ అనేది స్టార్ట్ చేయాలి. ముందు ప్రభుపాదుల వారి దగ్గర పర్మిషన్ కోసం ఒకసారి తిప్పుదాము. తరువాత పర్మిషన్ కోసం గౌర్నితాయి చుట్టూ 3 సార్లు తిప్పాలి. తర్వాత పర్మిషన్ కోసం శ్రీమతి రాధారాణి చుట్టూ ఒకసారి తిప్పాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడి యాక్చువల్ వర్షిప్ 7 టైమ్స్ తిప్పాలి. 1 2 3 4 5 6 and 7. ఇప్పుడు శ్రీమతి రాధారాణి చుట్టూ కూడా 7 టైమ్స్ యాక్చువల్ వర్షిప్ చేయాలి. 1 2 3 4 5 6 and 7. తర్వాత గౌర్నత యాక్చువల్ వర్షిప్ 3 టైమ్స్ తిప్పాలి. తర్వాత నరసింహదేవ్ 3 టైమ్స్ తిప్పాలి. 1 2 and 3. తర్వాత తులసి మహారానికి 3 టైమ్స్ తిప్పాలి. 1 2 3. తర్వాత శిల ప్రభుపాద్కి యాక్చువల్ వర్షిప్ 7 టైమ్స్ తిప్పాలి. 1 2 3 4 5 6 and 7. ఇప్పుడు డివోటీస్కి మనము 3 టైమ్స్ తిప్పాలి. ఇటువైపుగా తిరిగి 1 2 and 3. ఇంతటితో మొదట అగరబత్తి అయిపోయింది. డివోటీస్ చేతికి అందించాలి. ఇప్పటిదాకా మనము ఒకటి ఆఫర్ చేసాం కాబట్టి మన చేతులను శుద్ధి చేసుకోవాలి కొత్త వస్తువును ముట్టుకునే ముందు. సెకండ్ ఘీ ల్యాంప్. తర్వాత నేతి దీపాల పంచారతిని వెలిగించుకొని 1 స్పూన్ ఆచమన్ వాటర్ వేసి శుద్ధి చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా పర్మిషన్, సేమ్ అదే ప్రాసెస్. మొదటగా ప్రభుపాదుల వారి చుట్టూ ఒకసారి తిప్పి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత గౌర్నితాయి చుట్టూ 3 టైమ్స్ తిప్పి పర్మిషన్ తీసుకోవాలి. తరువాత శ్రీమతి రాధారాణి చుట్టూ ఒకసారి తిప్పి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు యాక్చువల్ వర్షిప్ పాదాల నుంచి మొదలు పెట్టాలి. పాదాల దగ్గర 4 టైమ్స్ తిప్పాలి. 1 2 3 and 4. తర్వాత నడుము దగ్గర 2 టైమ్స్ తిప్పాలి. 1 2. తర్వాత ముఖ పద్మం దగ్గర స్వామివారి మొహం దగ్గర 3 టైమ్స్ తిప్పాలి. 1 2 3 టైమ్స్ తిప్పాక టోటల్ బాడీకి 7 టైమ్స్ తిప్పాలి. 1 2 3 4 5 6 and 7. ఇప్పుడు శ్రీమతి రాధారాణి యాక్చువల్ వర్షిప్ పాదాల నుంచి స్టార్ట్ పెడదాము. 1 2
3 4. తర్వాత వేస్ట్ దగ్గర 1 2, ఫేస్ దగ్గర 1 2 అండ్ 3. తర్వాత టోటల్ బాడీ 7 టైమ్స్ తిప్పాలి. 1 2 3 4 5 6 అండ్ 7. ఇప్పుడు గౌర్ని తాయికి 3 టైమ్స్ తిప్పాలి. 1 2 3. తర్వాత నరసింహదేవికి 3 టైమ్స్. 1 2 3. తర్వాత తులసి మహారాణి 3 టైమ్స్. 1 2 3. తర్వాత ప్రభుపాద్ 7 టైమ్స్. 1 2 3 4 5 6 7. ప్రభుపాద్ వర్షిప్ పరంపర ఫోటోకి చెయ్యాలి. మనకు కొత్తపేట భక్తి కుటీర్లో ప్రభుపాదుల వారి విగ్రహము అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను. తర్వాత డివోటీస్కి 3 టైమ్స్ తిప్పాలి. 1 2 అండ్ 3. ఇది మంగళహారతి అయిపోయింది. డివోటీస్ చేతికి అందించాలి. ఏ కొత్త వస్తువుని ఆఫర్ చేయాలన్నా ముందు మనము చేతులు శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఆ ఇచ్చే వస్తువుని కూడా మనం శుద్ధి చేయాలి. ఇప్పుడు మనము నీటితో ఉన్న శంఖాన్ని మనము ఆఫర్ చేయబోతున్నాము. కాబట్టి ఆ నీళ్ళని మనము శంఖంలో పోసుకోవాలి. ఈ చెంబులో ఉన్న నీళ్ళు మొత్తం కూడా పోయకూడదు. పోస్తే కనుక మనం ఆఫర్ చేసేటప్పుడు వాటరు చుక్క చుక్క కింద పడేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి హాఫ్ చెంబులో నీళ్ళు పోసుకోండి. తర్వాత శంఖాన్ని కూడా ఒక డ్రాప్ ఆచమన్ వాటర్ వేసి శుద్ధి చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ఆఫర్ చేయడానికి ప్రభుపాదుల వారి దగ్గర 1 టైం పర్మిషన్ తీసుకుందాము. ఆ తర్వాత గౌరనిత దగ్గర పర్మిషన్ 3 టైమ్స్ తీసుకుందాము. తర్వాత శ్రీమతి రాధారాణి దగ్గర 1 టైం పర్మిషన్. వాటర్ ఆఫరింగ్ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఫేస్ దగ్గర 3 టైమ్స్ తిప్పాలి. 1 2 అండ్ 3. తర్వాత టోటల్ బాడీకి 7 టైమ్స్ తిప్పాలి. 1 2 3 4 5 6 అండ్ 7. కృష్ణుని 7 అయిపోగానే శంఖంలో నుంచి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ పాట్లో పోయాలి. ఇప్పుడు రాధారాణి ఫేస్ దగ్గర 3 టైమ్స్. 1 2 3. ఎంటైర్ బాడీ 7 టైమ్స్. 1 2 3 4 5 6 అండ్ 7. ఇప్పుడు మళ్ళీ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ పాట్లో పోసుకోవాలి శంఖంలో నుండి. తర్వాత గౌరంతాయి 3 టైమ్స్ తిప్పాలి. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ పాట్లో పోయాలి. తర్వాత నరసింహస్వామికి 3 టైమ్స్ తిప్పాలి. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ శంఖంలో నుంచి పాట్లోకి పోయాలి. తర్వాత తులసి మహారానికి 3 టైమ్స్ తిప్పాలి. మళ్ళీ శంఖంలో నుంచి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ పాట్లో పోయాలి. తర్వాత శిల ప్రభుపాద్కి 7 టైమ్స్ తిప్పాలి. 4 5 6 అండ్ 7. మళ్ళీ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ పాట్లో పోయాలి. ఇప్పుడు డివోటీస్ వైపు తిరిగి 3 టైమ్స్ వాటర్ ఆఫర్ చేసి ఇప్పుడు శంఖంలో ఉన్న వాటర్ అంతా కూడా చెంబులో పోసేయాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ని ప్యూరిఫై చేసుకోవాలి. అలాగే 1 డ్రాప్ ఆఫ్ వాటర్ క్లాత్ పైన వేసి ప్యూరిఫై చేయాలి. మళ్ళీ పర్మిషన్స్ ఏముంటుంది, ఫస్ట్ ప్రభుపాద్ దగ్గర 1 టైము, తర్వాత గౌర్నితాయి 3 టైమ్స్, తర్వాత శ్రీమతి రాధారాణి దగ్గర 1 టైం పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత శ్రీకృష్ణుడు యాక్చువల్ వర్షిప్ చేయాలి 7 టైమ్స్. 1 2 3 4 5 6 అండ్ 7. ఇప్పుడు శ్రీమతి రాధారాణి 7 టైమ్స్. 1 2 3 4 5 6 అండ్ 7. ఇప్పుడు గౌర్నితాయి 3 టైమ్స్. 1 2 3. ఇప్పుడు నరసింహస్వామి 3 టైమ్స్. 1 2 3. ఇప్పుడు తులసి మహారాణి 3 టైమ్స్. 1 2 3. అగైన్ ప్రభుపాద్ 7 టైమ్స్ యాక్చువల్ వర్షిప్. 1 2 3 4 5 6 7. ఇప్పుడు అందరు డివోటీస్కి 3 టైమ్స్. 1 2 3. ఇప్పుడు మళ్ళీ చేతులు శుద్ధి చేసుకొని ఆఫర్ చేయాల్సిన ఫ్లవర్స్ కూడా ప్యూరిఫై చేసుకోవాలి. ఫ్లవర్స్ ఆఫరింగ్ పర్మిషన్ తీసుకుందాం ప్రభుపాద్ నుంచి 1 టైమ్. తర్వాత గౌర్నితాయి నుంచి పర్మిషన్ 3 టైమ్స్ తీసుకోవాలి. తర్వాత సేమ్ శ్రీమతి రాధారాణి నుంచి 1 టైం పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత శ్రీకృష్ణునికి మనము యాక్చువల్ వర్షిప్ 7 టైమ్స్ తిప్పాలి. 1 2 3 4 5 6 అండ్ 7. ఇప్పుడు శ్రీమతి రాధారాణి కూడా 7 టైమ్స్ తిప్పాలి. 1 2 3 4 5 6 అండ్ 7. ఇప్పుడు గౌర్నితాయికి 3 టైమ్స్ తిప్పాలి. 1 2 3. ఇప్పుడు నరసింహదేవ్ 3 టైమ్స్. 1 2 3. నెక్స్ట్ తులసి మహారాణి 3 టైమ్స్. 1 2 అండ్ 3. ఇప్పుడు ప్రభుపాద్ 7 టైమ్స్. 1 2 3 4 5
6 and 7. ఇప్పుడు 3 టైమ్స్ డివోటీస్కి చూపించాలి. తర్వాత ఒక డివోటీ చేతికి విచ్చేసేయాలి. ఏ కొత్త వస్తువు ముట్టుకునే ముందు ఆచమనం చేసుకోవాలి. నెక్స్ట్ చామరం అర్పించాలి కాబట్టి చామరాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రభుపాద్ దగ్గర 1 టైం పర్మిషన్ తీసుకోవాలి. గౌరనిత దగ్గర 3 టైమ్స్ పర్మిషన్ తీసుకోవాలి. శ్రీమతి రాధారాణి దగ్గర 1 టైం పర్మిషన్ తీసుకోవాలి. కృష్ణ 7 టైమ్స్ వర్షిప్ చేయాలి. 1 2 3 4 5 6 7. నౌ శ్రీమతి రాధారాణి 7 టైమ్స్ 1 2 3 4 5 6 and 7. Now Gaurnita 3 times 1 2 3. Narasimhadev 3 times 1 2 3. Tulsi Maharani 3 times 1 2 3. Prabhupada 7 times 1 2 3 4 5 6 7. డివోటీస్కి 3 టైమ్స్ ఇవ్వాలి. తర్వాత పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ చేతి శుద్ధి చేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ పికాక్ ఫెదర్ కూడా శుద్ధి చేసి ప్రభుపాద్ నుంచి 1 టైం పర్మిషన్ తీసుకోవాలి. గౌరనిత నుంచి 3 టైమ్స్ పర్మిషన్ తీసుకోవాలి. రాధారాణి 1 టైం. కృష్ణ 7 టైమ్స్ 1 2 3 4 5 6 7. నెక్స్ట్ రాధారాణి వర్షిప్ 1 2 3 4 5 6 and 7. నెక్స్ట్ గౌరనిత 1 2 3. నరసింహదేవ్ 1 2 3. నెక్స్ట్ తులసి మారాయణ వర్షిప్ 1 2 3. నెక్స్ట్ ప్రభుపాద్ 1 2 3 4 5 6 7. డివోటీస్కి 3 టైమ్స్ తిప్పాలి. ఇంతటితో డిటి వర్షిప్లోని 7 ఐటమ్స్ వర్షిప్ అయిపోయింది. తర్వాత శంఖాన్ని శుద్ధి చేసుకొని మనము గట్టిగా 3 సార్లు పూరించాలి. మళ్ళీ శంఖాన్ని శుద్ధి చేసి పక్కన పెట్టాలి. వర్షిప్లో తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించమని క్షమా ప్రార్థనలు అర్పించాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. చివరగా శంఖంలో నుంచి చెంబులోకి పోసిన నీటిని ఒక పువ్వు సహాయంతో డివోటీస్ తలపైన చిలకరించాలి. ఇంతటితో డిటి వర్షిప్ పరిసమాప్తమవుతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై ప్రభుపాద్.